తెలివైన నక్క, స్నేహశాలి అయిన కుందేలు. ఒక దట్టమైన అడవిలో రెండు పొరుగు ప్రాంతాలు ఉండేవి. ఒక ప్రాంతంలో అన్ని తెలివైన నక్కలు నివసించేవి. అవి వేగంగా ఆలోచించి ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకునేవి. వాటి పక్కనే ఉన్న మరో ప్రాంతంలో స్నేహశాలి అయిన కుందేలు నివసించేవి. అవి చాలా దయగలిగినవి, కానీ అవి అంత తెలివైనవి కావు. ఒకరోజు నక్కల ప్రాంతంలో ఆహారం చాలా తక్కువైంది. ముఖ్యంగా తెలివైన చిన్న నక్క అయిన చింటూకు చాలా ఆకలి వేసింది. అది ఎప్పుడూ తన తల్లి నక్కతో కలిసి ఆహారం కోసం వెళ్ళేది. అదే సమయంలో కుందేలు ప్రాంతంలో ఆహారం పుష్కలంగా ఉండేది, ముఖ్యంగా రుచికరమైన క్యారెట్లు. చింటూ తల్లి నక్కకు ఒక ఆలోచన వచ్చింది. చింటూ, మనం కుందేలు ప్రాంతానికి వెళ్దాం. వాళ్ళు చాలా దయగలిగిన వాళ్ళు. వాళ్ళతో మాట్లాడి మనం సహాయం కోరుదాం. చింటూ నక్క కాస్త భయపడింది. అమ్మా, వాళ్ళు మనతో స్నేహంగా ఉంటారా? మనం వేరు కదా అంది. చింతించకు చింటూ, మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడు సహాయం చేస్తారు అని తల్లి నక్క చెప్పింది. వాళ్ళు కుందేళ్ల ప్రాంతానికి వెళ్ళారు. కుందేళ్లు వాళ్ళని చూసి మొదట కాస్త ఆశ్చర్యపోయాయి. కానీ తెలివైన తల్లి నక్క వాటితో శాంతంగా మాట్లాడింది. నమస్కారం, మేము పక్క ప్రాంతం నుండి వచ్చాం. మాకు ఆహారం దొరకడం లేదు. మీరు దయచేసి మాకు కొద్దిగా ఆహారం పంచిపెడతారా అని అడిగింది. స్నేహశాలి అయిన కుందేల్లో ఒకటైన బుజ్జి కుందేలు ముందుకు వచ్చి, తప్పకుండా, మీ ఆకలి మాకు అర్థమవుతుంది. ఇక్కడ క్యారెట్లు చాలా ఉన్నాయి. మీకు కావలసినవి తీసుకోవచ్చు అని అంది. చింటూ ఆశ్చర్యపోయింది. కుందేళ్లు వాటికి ఆహారం ఇవ్వడమే కాదు, వాటితో చాలా దయగా కూడా మాట్లాడాయి. నక్కలు కడుపు నిండా క్యారెట్లు తిన్నాయి. వెళ్ళేటప్పుడు తల్లి నక్క బుజ్జి కుందేళ్లకు కృతజ్ఞతలు చెప్పింది. మీ దయను మేము ఎప్పటికీ మర్చిపోము. మీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే మమ్మల్ని పిలవడం మర్చిపోకండి అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత కుందేళ్ల ప్రాంతంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. వాటి నివాసాలు దెబ్బతిన్నాయి. వాటికి ఆశ్రయం అవసరమైంది. బుజ్జి కుందేలుకు నక్కల మాటలు గుర్తుకు వచ్చాయి. అది పరిగెత్తుకుంటూ చింటూ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళింది. చింటూ, మాకు సహాయం కావాలి. తుఫాను వల్ల మా ఇళ్ళు పాడైపోయాయి అని చెప్పింది. తల్లి నక్క వెంటనే తన నక్కల కుటుంబం మొత్తాన్ని పిలిచింది. నక్కలన్నీ కలిసి కుందేళ్లకు ఆశ్రయం కల్పించడానికి ముందుకు వచ్చాయి. తెలివైన నక్కలు చాలా వేగంగా దెబ్బతిన్న కుందేళ్ల ఇళ్లను బాగుచేశాయి. అవి కుందేళ్లను తమ ఇళ్లల్లో కూడా ఉంచుకున్నాయి. కుందేళ్లు చాలా సంతోషించాయి. వాటికి నక్కల పట్ల ఉన్న భయం పోయింది. అప్పటి నుంచి నక్కలు, కుందేలు ఉత్తమ స్నేహితులయ్యారు. అవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించాయి. నీతి, దయ, తెలివితేటలు కలిస్తే అద్భుతాలు చేయగలవు. మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మన భేదాలను పక్కన పెట్టి కలిసి జీవిస్తే జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇంకో కథలకు వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. ఇంత చేస్తున్నందుకు మీరు ఒక లైక్ ఇస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా. తెలివైన కోతి, జాలిగల ఏనుగు. ఒక పెద్ద అడవిలో అడవి జంతువులన్నీ కలిసిమెలిసి జీవిస్తుండేవి. ఆ అడవిలో చెట్లపై ఎప్పుడూ దూకుతూ ఆడుకునే ఒక చిలిపి కోతి ఉండేది. దాని పేరు చింటూ. అదే అడవిలో చాలా పెద్దది కానీ చాలా జాలిగల ఏనుగు ఉండేది. దాని పేరు రాజు. రాజు ఏనుగు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేవాడు. ఒకరోజు అడవిలో చాలా రోజులుగా వర్షాలు లేక కరువు వచ్చింది. నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. జంతువులన్నీ దాహంతో చాలా బాధపడ్డాయి. చింటూ కోతికి దాహం వేసింది. అది నీటి కోసం వెతుకుతూ ఒక ఎండిపోయిన నది దగ్గరకు వచ్చింది. అక్కడ నీరు చాలా లోతుకు వెళ్ళిపోయింది. చింటూకు అందుబాటులో లేదు. అది చాలా నిరాశపడింది. అప్పుడే అక్కడికి రాజు ఏనుగు వచ్చింది. అది చింటూ బాధను చూసి, ఏమైంది చింటూ, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. చింటూ కోతి విచారంగా, రాజు ఏనుగు, నాకు చాలా దాహం వేసింది. ఇక్కడ నీరు ఉంది కానీ అది చాలా లోతులో ఉంది. నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పింది. రాజు ఏనుగు ఆలోచించింది. తన తొండంతో నీటిని పైకి తీసుకురాగలదు, కానీ ఆ నీరు మట్టితో కలిసి కలుషితమైపోయింది.
తాగడానికి ఆ నీరు మంచిగా లేవని చింటూతో చెప్పింది. మనం వేరే చోట వెతకాలి. నేను నిన్ను నా వీపుపై ఎక్కించుకుంటాను. మనం కలిసి వెళ్దాం అని చెప్పింది. చింటూ ఆనందంగా రాజు ఏనుగు వీపుపై ఎక్కింది. వాళ్ళు అడవి అంతా వెతికినా ఎక్కడా మంచినీరు కనిపించలేదు. చింటూకు ఒక ఆలోచన వచ్చింది. రాజు ఏనుగు, ఆ కొండపై ఒక పెద్ద లోతైన గుంట ఉంది. అక్కడ వర్షం నీరు నిలిచి ఉండవచ్చు. మనం అక్కడికి వెళ్దామా అని అడిగింది. రాజు ఏనుగు, అది చాలా ఎత్తైన కొండ చింటూ, కానీ ప్రయత్నిద్దాం అని చెప్పి ఆ కొండపైకి కష్టపడి ఎక్కింది. అక్కడ నిజంగానే వర్షం నీరు పెద్ద గుంటలో నిలిచి ఉంది. కానీ ఆ నీరు చాలా శుభ్రంగా చల్లగా ఉంది. చింటు కోతి మరియు రాజు ఏనుగు చాలా సంతోషించాయి. రాజు ఏనుగు తన తొండంతో నీటిని పీల్చుకొని చింటుకు ఇచ్చింది. చింటు కడుపు నిండా నీరు తాగి దాహం తీర్చుకుంది. రాజు ఏనుగు కూడా నీరు తాగి సంతోషపడింది. అక్కడి నుండి రాజు ఏనుగు ప్రతిరోజు ఆ కొండపై నుండి శుభ్రమైన నీటిని తీసుకొచ్చి అడవిలోని ఇతర జంతువులకు కూడా పంచుతూ ఉండేది. చింటు కోతి రాజు ఏనుగుకు దారి చూపడంలో సహాయం చేసేది. చింటు తెలివితేటలు, రాజు ఏనుగు దయ వల్ల అడవిలోని జంతువులన్నీ కరువు నుండి బయటపడ్డాయి. వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరి మంచి కోరుకుంటూ జీవించాయి. నీతి, బలం, తెలివితేటలు కలిస్తే అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయవచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకొని సహాయం చేసుకుంటే ఎలాంటి కష్టాలైనా అధిగమించవచ్చు. దయ, సహకారం ఎప్పుడు గొప్ప ఫలితాలను ఇస్తాయి. నమ్మకమైన కుక్క, ధైర్యవంతమైన పక్షి. ఒక సుందరమైన గ్రామంలో ఒక పాత పూరి గుడిసెలో మాన్యుడు అనే నిరుపేద రైతు నివసించేవాడు. అతనికి ఒక నమ్మకమైన స్నేహితుడు ఉండేవాడు. అదే కుక్క. దాని పేరు రాము. రాము చాలా విధేయుడు. మాన్యుడిని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆ గ్రామంలోని ఒక పెద్ద చెట్టుపై చింటూ అనే చిన్న పక్షి నివసించేది. ఆ పక్షి చాలా ధైర్యవంతమైనది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ ఉండేది. ఒకరోజు మాన్యుడి పొలానికి అడవి పందులు వచ్చి పంటను నాశనం చేయడం ప్రారంభించాయి. మాన్యుడు చాలా బాధపడ్డాడు. తనకిష్టమైన పంట పోవడంతో ఎలా బతకాలో తెలియలేదు. కుక్క పందులను బెదిరించడానికి ప్రయత్నించింది, కానీ అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. పక్షి చెట్టుపై నుండి ఇదంతా చూసింది. మాన్యుడి కష్టాన్ని చూసి దానికి జాలి వేసింది. పక్షికి ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే ఆకాశంలో ఎగురుతూ దూరంగా ఉన్న ఎలుగుబంటి నివసించే ప్రదేశానికి వెళ్ళింది. కానీ దాని ధైర్యాన్ని కోల్పోకుండా, ఎలుగుబంటి మామ, మాన్యుడి పొలంలో అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయి. అతనికి సహాయం కావాలి అని చెప్పింది. ఎలుగుబంటికి మొదట ఆసక్తి లేదు. కానీ పక్షి మొండితనం చూసి, చిన్న పక్షివి, నువ్వు ఎందుకు నాకు చెప్పాలి? మాన్యుడు నాకు తెలియదు అంది. పక్షి, అతను మంచి వ్యక్తి. తన పంట పోతే అతను చాలా కష్టపడతాడు అని నమ్మకంగా చెప్పింది. ఎలుగుబంటి పక్షి పట్టుదలకు మెచ్చి, సరే నేను సహాయం చేస్తాను. దారి చూపించు అని చెప్పింది. పక్షి దారి చూపగా ఎలుగుబంటి మాన్యుడి పొలం దగ్గరకు వచ్చింది. అడవి పందులు ఎలుగుబంటిని చూసి భయపడి పారిపోయాయి. మాన్యుడు ఎలుగుబంటిని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అవి చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు చెప్పాడు. కుక్క కూడా ఎలుగుబంటి దగ్గరగా వెళ్ళి తోక ఊపింది. మాన్యుడు పక్షిని చూసి, పక్షి, నువ్వు ఎంత గొప్ప సహాయం చేశావు. నువ్వు నా పంటను కాపాడావు అన్నాడు. పక్షి చాలా సంతోషించింది. అప్పటి నుండి మాన్యుడు తన పొలంలో పక్షికి, దాని కుటుంబానికి గింజలు చల్లేవాడు. కుక్క, పక్షి కూడా మంచి స్నేహితులు అయ్యాయి. మాన్యుడు ఏ కష్టంలో ఉన్నా పక్షి ఎలుగుబంటిని పిలిచి సహాయం చేసేది. కుక్క అడవిలోని పనులను చూసుకునేది. వాటి స్నేహం అడవి అంతటా ప్రసిద్ధికెక్కింది. చిన్న పక్షి ధైర్యం, కుక్క విధేయత, ఎలుగుబంటి దయ వల్ల మాన్యుడు సంతోషంగా జీవించాడు. పరిమాణం, బలం ముఖ్యం కాదు. నిజమైన ధైర్యం, దయగల హృదయం మరియు నమ్మకం ఉన్నవారే నిజమైన స్నేహితులు. ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎలాంటి ఆపదైనా అధిగమించవచ్చు. తెలివైన కోతులు, పొగరబోతు చిరుతపులి. ఒక దట్టమైన అడవిలో ఎత్తైన చెట్లపై నివసించే ఒక కోతుల గుంపు ఉండేది. అవి చాలా చురుకైనవి, తెలివైనవి. వాటి నాయకుడు చంద్రుడు అనే వృద్ధ కోతి చాలా అనుభవం కలిగినది. అదే అడవిలో చాలా పొగరబోతు చిరుతపులి ఉండేది.
అది తన వేగం, బలం గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ అడవి జంతువులకు భయపెడుతూ ఉండేది. ప్రతిరోజు చిరుతపులి అడవిలోని జంతువులను వేటాడి వాటిని భయభ్రాంతులకు గురిచేసేది. కోతులు చెట్లపై సురక్షితంగా ఉన్నప్పటికీ మిగతా జంతువులు చిరుతపులి వల్ల చాలా ఇబ్బంది పడేవి. ఇది చూసిన చంద్రుడు తన కోతుల గుంపుతో కలిసి చిరుతపులికి ఒక పాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఒకరోజు చిరుతపులి వేటాడుతూ కోతుల నివసించే ప్రాంతానికి వచ్చింది. చంద్రుడు కోతి చిరుతపులిని చూసి, "ఓఫ్, పొగరబోతు చిరుతపులి, నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో తెలుసు. కానీ మాతో ఒక పందెం వేస్తావా?" అని అడిగింది. చిరుతపులి నవ్వి, "మీరు నాతో పందెం వేయగలరా? ఇది హాస్యపదంగా ఉంది. సరే, దేని గురించి పందెం?" అని అడిగింది. చంద్రుడు, "మా గుంపులో ఉన్న ప్రతి కోతి నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు మమ్మల్ని తప్పించుకుంటే నువ్వే గెలిచావని ఒప్పుకుంటాం. ఒకవేళ ఒక్క కోతి నిన్ను పట్టుకున్నా నువ్వు అడవి జంతువులను వేటాడడం మానేయాలి. అవి శాంతంగా జీవించడానికి అనుమతించాలి" అని షరతు పెట్టింది. చిరుతపులి తన వేగం మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను, ఇది చాలా సులభం అని అంది. పందెం ప్రారంభమైంది. చిరుతపులి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. కోతులు వెంటనే చెట్లపై నుండి చిరుతపులి వెనుక పడ్డాయి. అయితే అవి నేరుగా చిరుతపులిని పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా అవి తమ తెలివితేటలను ఉపయోగించడం మొదలుపెట్టాయి. ఒక కోతి చిరుతపులి ముందు భాగంలో అరుస్తూ దాని దృష్టిని ఆకర్షించింది. చిరుతపులి అటువైపు వెళ్ళగానే మరొక కోతి దాని వెనుక నుండి ఒక ద్రాక్ష తీగను విసిరింది. చిరుతపులి దానిపై కాలు వేయగానే జారిపడింది. అది లేచేలోపే మరో కోతి వచ్చి దాని తోకను పట్టుకుంది. చిరుతపులి కోపంతో తోకను విదిలించింది, కోతిని వదిలించుకుంది. కానీ దానికి కోతులు నిజంగా తెలివైనవి అని అర్థమైంది. అది కోపంతో ముందుకు పరిగెత్తింది. అప్పుడు కొన్ని కోతులు దానికి లోతైన గోతిలోకి దొంగదారి చూపించాయి. చిరుతపులి కోతుల వెంట పరిగెత్తుతూ ఆ గోతిలోకి అడుగుపెట్టింది. చిరుతపులి గోతిలో పడగానే కోతులు దాని చుట్టూ చేరి నవ్వాయి. చంద్రుడు కోతి ముందుకు వచ్చి, "నువ్వు పందెంలో ఓడిపోయావు చిరుతపులి. నీ బలం, వేగం గొప్పవే, కానీ తెలివితేటలు, సహకారం అంతకంటే గొప్పవి" అని చెప్పింది. చిరుతపులి సిగ్గుతో తలదించుకుంది. కోతులు దానిని గోతి నుండి బయటకు రావడానికి సహాయం చేశాయి. అప్పటి నుండి చిరుతపులి అడవి జంతువులను వేధించడం మానేసింది. కోతుల తెలివితేటలను, చంద్రుడు నాయకత్వాన్ని అడవి జంతువులన్నీ మెచ్చుకున్నాయి. అడవిలో శాంతి, సామరస్యం వెల్లివిరిశాయి. నీతి: బలం, వేగం కంటే తెలివితేటలు, సహకారం మరియు ఐక్యమత్యం చాలా గొప్పవి. గర్వం మనల్ని పతనానికి దారి తీస్తుంది, వినయం విజయానికి మార్గం చూపుతుంది. నక్క: ద్రాక్ష ఆశపడటం తప్పు కాదు, కానీ దాన్ని ఆపుకోలేకపోతే. ఒకరోజు ఒక ఆకలితో ఉన్న నక్క అడవిలో తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతోంది. అది చాలా దూరం నడిచింది, చాలా అలసిపోయింది. అప్పుడే దాని కంట ఒక పెద్ద ద్రాక్ష తోట పడింది. ఆ తోటలో తీగలకు గుత్తులు గుత్తులుగా పండిన ద్రాక్షలు వేలాడుతున్నాయి. అవి చూడడానికి చాలా అందంగా, రసంగా కనిపించాయి. నక్క నోరూరింది. ఆహా, ఎంత అదృష్టం! ఈ రుచికరమైన ద్రాక్షలను తిని నా ఆకలి తీర్చుకోవచ్చు అని నక్క సంతోషంగా అనుకుంది. అది వెంటనే ద్రాక్ష గుత్తులను అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ ద్రాక్షలు చాలా ఎత్తులో ఉన్నాయి. నక్క ఎంత పైకి ఎగిరినా అవి అందుకోలేకపోయింది. నక్క నిరాశపడకుండా పదే పదే ప్రయత్నించింది. అది గట్టిగా దూకింది, తన కాళ్లను పైకి చాచింది, కానీ లాభం లేదు. ద్రాక్ష గుత్తులు దాని చేతికి అందనే లేదు. చాలాసార్లు ప్రయత్నించి పూర్తిగా అలసిపోయింది. చివరకు నక్క కోపంగా, నిరాశగా వెనక్కి తగ్గింది. ద్రాక్షలను అందుకోలేనని దానికి అర్థమైంది. అది అక్కడి నుండి వెళ్ళిపోతూ కోపంగా ఇలా అంది, "ఛీ ఛీ, ఈ ద్రాక్షలన్నీ పుల్లగా ఉన్నాయి. అవి తినడానికి పనికిరావు, అందుకే నాకు అందలేదు." అది నిజానికి ద్రాక్షల రుచి చూడలేదు, కానీ వాటిని అందుకోలేకపోయినందుకు తన నిరాశను కప్పిపుచ్చుకోవడానికి అలా చెప్పింది. ఆకలితోనే నక్క ముందుకు సాగింది. నీతి: కొన్నిసార్లు మనం కోరుకున్నది లేదా అందుకోలేని దొరకనప్పుడు దానిని తక్కువ చేసి మాట్లాడతాం, లేదా అది మాకు అవసరం లేదని నటిస్తాం. మనం కోరుకున్నది సాధించలేనప్పుడు నిరాశపడటం సహజం, కానీ దానిని తక్కువ అంచనా వేయడం లేదా ఇతరులకు నిందించడం సరైనది కాదు. మన సామర్థ్యాన్ని అంగీకరించడం లేదా వేరే మార్గాన్ని వెతకడం ఉత్తమం.
అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.